ఈ ప్రపంచం ఒక నాటకరంగం. ఈ నాటకంలో ప్రపంచంలోని మనుష్యులందరూ పాత్రధారులు. వారికి లభించిన పాత్రపై ధ్యాస ఉంచుతూ అభినయిస్తూ ఉంటారు. ఇతరుల పాత్రపై అప్పుడప్పుడు ధ్యాస వెళితే తన పాత్ర భంగమవుతుంది. డ్రామా రసాభాసగా అవుతుంది. అందువలన తన పాత్రపై పూర్తి ధ్యానం ఉంచి అభినయించాలి. నాటకానికి ఒక నిర్దేశిత లక్ష్యం, ఉద్దేశం ఉంటుంది. నాటకకర్త తన రచన అయిన ఈ నాటకం ద్వారా ప్రజలకు ఏమిటి చెప్పాలనుకున్నారో అది చెబుతారు. ప్రతి పాత్రధారి ఈ లక్ష్యాన్ని స్మృతిలో ఉంచుకుని తన పాత్ర అభినయిస్తే నాటకము సఫలమవుతుంది. ఈ అనంతమైన విశ్వానికి రచయిత అయిన పరమాత్మ తన రచన డ్రామా సదా కళ్యాణకారి అని తెలిపారు. మరి పరమాత్మ రచనలో మనమందరము పాత్రధారులమే. కావున ఈ శ్రేష్ఠ లక్ష్యాన్ని స్మృతిలో ఉంచుకుని మనము మన పాత్ర పోషిస్తే సదా నిశ్చింతగా, నిర్భయంగా జీవితం సాగిస్తాము. ఇలా శ్రీమతానుసారం సాధన చేద్దాము. ఓం శాంతి. ఓం నమః శివాయ.